హోమ్ మేడ్ నూడిల్స్ అండి. ఎలాగో చూద్దాము. ఒక గ్లాసుడేమో గోధుమ పిండి తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ ఏమో సూజీ రవ్వ కనుక సన్నగా లేకపోతే కనుక ఒకసారి విప్పర్లో పెట్టి గ్రైండ్ చేసి వేసేసేయండి. కొంచెం బాగా సన్నగా ఉంటే బాగుంటుంది. 1:1 అనమాట. అవి రెండు ఏంటంటే బాగా మనం జంతికల పిండి అవి కలుపుకుంటాం చూడండి, అలా కలిపేసుకోవాలన్నమాట. వెజిటబుల్స్ అందులో వేసుకునేవి క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, టమాటా తీసుకున్నాను నేను. ఇది బాగా స్మూత్గా కలుపుకోవాలండి. బాగా స్మూత్గా వచ్చిందంటే దాన్ని 2 పోర్షన్స్ కింద తీసుకుని మన జంతికల కొట్ట ఉంటుంది కదండి, అందులో కొంచెం లావుగా ఉన్నది తీసుకుని అందులో వేసేసానమాట. మరీ సన్నగా ఉంటే కనుక నూడిల్స్ మన వాటర్లో వేసినప్పుడు ముద్దగా అయిపోతుంది అనమాట. కొంచెం లావుగా ఉన్నదేను హోల్స్ ఉన్నది తీసుకున్నాను అనమాట. ఇదనమాట. ఇది ఇందులో తీసుకుని మన నూడిల్స్ ఏంటంటే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వేయండి, మామూలు వాటర్లో వేయకూడదు. బాయిల్ అవుతున్నప్పుడు వేసి ఏమవుతుందంటే అవి ముద్దగా అవ్వాలన్నమాట. ఇవేంటంటే ఒక 5 మినిట్స్ ఇలాగ ఉడికించేసేసుకుని మనం చిల్లుల పడ్డలో పోసేసుకోవాలండి. ఆ తర్వాత ఏంటంటే ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. అందులో క్యాబేజీ, నెక్స్ట్ క్యాప్సికము, క్యారెట్, కొత్తిమీర అన్నీ మనం వెజిటబుల్స్ ఏవి కావాలంటే వేసుకోవచ్చండి. మీరు గార్లిక్, ఆనియన్ కూడా వేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి. నేను తిన్నాను, వేసుకోవటం లేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత చిల్లీ సాస్ ఒకటి, వినిగర్ ఒకటి, సోయా సాస్ ఒకటి వేసుకోవాలి. తర్వాత టమాటా కెచప్ కూడా అండి. నెక్స్ట్ ఏమిటంటే దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలన్నమాట. లాస్ట్ కొత్తిమీర జల్లుకుంటే బాగుంటుంది. ఈ హోమ్ మేడ్ నూడిల్స్ అయితే చాలా బాగుంటాయి, పిల్లలకు కూడా నచ్చుతాయి. ట్రై చేయండి.